బ్రేకింగ్ న్యూస్ పహల్గాంలోని ఉగ్రదాడితో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పుణ్యక్షేత్రాల దగ్గర భద్రతను పెంచారు. వేములవాడ రాజన్న ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో రాష్ట్ర ఉన్నత అధికారుల ఆదేశాలతో ఆలయం దగ్గర పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. మెటల్ డిటెక్టర్తో ప్రతి భక్తుడిని ఎస్పీఎఫ్ బలగాలు చెక్ చేస్తున్నాయి. ఇక సీసీ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ జరుపుతున్నారు. అనుమానిత వ్యక్తులు కనపడితే సమాచారం ఇవ్వాలని భక్తులకు సూచిస్తున్నారు పోలీసులు. ఇక స్క్రీన్ పైన మనం చూస్తున్నాం ఏదైతే పోలీసులు అక్కడికి వచ్చిన భక్తుల్ని ఆ తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రమే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయా? ఏదైనా తెలంగాణ వ్యాప్తంగా ఇంకా ప్రసిద్ధ ఆలయాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటిల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగించే అవకాశం కనిపిస్తుందా? ఎస్ రత్న, జమ్మూ కాశ్మీర్ లోపల జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి నేపథ్యం లోపల ఇప్పుడు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హై అలర్ట్ అవుతున్నటువంటి నేపథ్యం లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ పుణ్యక్షేత్రం లోపల కూడా ఇటు పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఉగ్రవాదుల మూకల యొక్క దాడులు మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు అన్ని తెలంగాణ లోపల ఉన్నటువంటి అన్ని దేవాలయాల వద్ద కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి అయితే ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం లోపల మాత్రము ఇటు పోలీసులు అయితే ఇటు దేవాలయానికి వచ్చేటువంటి భక్తులను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు వేములవాడ దేవస్థానం లోపల ఇటు తెలంగాణ పోలీసులతో పాటుగా ఇటు అదేవిధంగా ఎస్పీఎస్ జవాన్లను కూడా కేటాయించినటువంటి నేపథ్యం లోపల ఇక్కడ మెటల్ డిటెక్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ లోపల ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాల లోపల కూడా ఇదే విధమైనటువంటి ఐహలాట్తో ఇటు మెటల్ డిటెక్టర్ సహాయంతో వచ్చేటువంటి భక్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు రాజన్న ఆలయంలోకి వచ్చేటువంటి ప్రతి భక్తుని కూడా ఇటు ఎస్పీఎస్ జవాన్లు అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఉగ్రవాద దాడుల యొక్క నేపథ్యం లోపల ఇటు జగిత్యాల లోపల ఉన్నటువంటి కొరుట్ల లోపల కూడా ఇటు ఏదైతే ఈరోజు బంద్కు పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు మొత్తం కూడా ఈరోజు ఉదయం నుంచి కొరుట్ల లోపల బంద్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపలనే ఇటు వేములవాడ రాజన్న క్షేత్రము, తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానము, అదేవిధంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంటుంది. ఇక్కడికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఇది వివిధ జిల్లాల నుంచి కాకుండా అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ప్రతిరోజు కూడా నిత్యం పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల అయితే దేవస్థానం లోపల ఉన్నటువంటి ఎస్పీఎస్ జవాన్లు అయితే అలర్ట్ అయ్యారు. ఖచ్చితంగా వచ్చేటువంటి భక్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే దేవాలయం లోపలికి పంపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సీసీ కెమెరాలు కూడా దేవాలయం చుట్టూ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల వచ్చేటువంటి యొక్క ప్రతి భక్తుని పైన కూడా కదలికలను సీసీ కెమెరా లోపల బంధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. శ్రీనివాస్, అయితే ఎప్పటి వరకు ఈ భద్రతా చర్యలు కొనసాగించే అవకాశం కనిపిస్తుంది? ఎంతమంది పోలీసులు ఈ చర్యల్లో భాగంగా అక్కడ పాల్గొన్నారు, తనిఖీలు చేస్తున్నారు? ఇప్పటికే ఇటు వేములవాడ రాజన్న ఆలయానికి ఎస్పీఎస్ జవాన్ల అంటే లోకల్ పోలీసులతో పాటుగా ఎస్పీఎస్ జవాన్ల యొక్క భద్రత కూడా కొనసాగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఎస్పీఎస్ జవాను ఇక్కడ నిఘా అంటే ప్రతిరోజు కూడా వేములవాడ దేవాలయం యొక్క ఆలయం యొక్క పరిసరాల లోపల ఎస్పీఎస్ జవాన్ల యొక్క నిఘా ఉంటుంది. ఇక్కడ ఈ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోపల ఇటు ఉగ్రవాదుల దాడి జరిగినటువంటి నేపథ్యం లోపల వేములవాడ లోపల కూడా ఇటు భద్రత పెంచినట్టుగా అయితే మనకు తెలుస్తున్నది. ఇటు తెలంగాణ రాష్ట్ర పోలీసుతో పాటుగా ఎస్పీఎస్ జవాన్లు కూడా యొక్క భద్రత పటిష్టం కూడా చేయడం కూడా జరిగింది. అంటే రాష్ట్రం యొక్క ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకే భద్రత పెంచామని చెప్పి అయితే తెలుస్తున్నది. ఖచ్చితంగా
ఆ వేములవాడ రాజన్నకు వచ్చేటువంటి యొక్క ప్రతి భక్తుని మీద కూడా సీసీ కెమెరాల యొక్క నిఘాతో పాటుగా ఇటు ఎస్పీఎస్ జవాన్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఆలయంలోకి అడుగు పెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు హైఅలర్ట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది వేములవాడ రాజన్న ఆలయంతో పాటుగా కొండగట్టు. ఎందుకంటే కొండగట్టు హనుమాన్ జయంతి కూడా మొన్ననే అయిపోయింది. పెద్ద హనుమాన్ జయంతి మే నెల లోపల వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల భక్తులు ముందుగా వచ్చి ఇటు వేములవాడ రాజన్న ఆలయంతో పాటుగా కొండగట్టు ఆలయ అంజనను కూడా మొక్కుంటూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల వేములవాడ రాజరాజేశ్వర ఆలయంతో పాటుగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయము, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే పటిష్ట భద్రత పెంచారు. అందరినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే దేవాలయంలోకి అడుగుపెట్టి దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.